సత్యసాయి బాబాని సమాధి చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాబా మృతదేహానికి వేలాది మంది నివాళులర్పిస్తున్నారు. అయితే బాబా ముఖంలో అనూహ్య మార్పులు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. 86 ఏళ్ల వయసులో ముడతలు పడిన మొహం అందరికీ గుర్తుంది. అయితే బాబా చనిపోయిన తర్వాత ముఖం బాగా నునుపు తేలినట్టు కనిపిస్తోంది. బాబా శరీరం చిక్కి శల్యమైన ఫేస్ మాత్రం తాజాగా ఉండడం భక్తుల్లో అనుమానాలు నింపుతున్నాయి. నెల రోజుల క్రితం ప్రశాంతి నిలయంలో దర్శనమిచ్చిన బాబా దృశ్యమిది. తనువు చాలించిన సత్యసాయి భౌతిక కాయం దృశ్యమిది. సత్యసాయి బాబా వయసు 86 సంవత్సరాలు. కదల్లేని స్థితిలో చర్మంపై ముడతలతో కళతప్పిన ముఖంతో నెల రోజుల క్రితం బాబా నీరసంగా కనిపించారు. గత నెల మార్చి 28న బాబా అనారోగ్యం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పుట్టపర్తిలోని సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కే పరిమితమయ్యారు. రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించింది. గుండె, కాలేయం, ఊపిరితిత్తులు ఇలా ప్రధాన అవయవాలు పనిచేయలేదు. ఆయన బరువు 32 కేజీలకు పడిపోయిందని సాక్షాత్తు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రకటించింది. సత్యసాయి బాబా 28 రోజుల పాటు వెంటిలేటర్ పైనే ఉన్నారు. చివరకు మృత్యువుతో పోరాడి ఈ నెల 24న కన్ను మూశారు. సత్యసాయి భౌతిక కాయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ముఖంలో ముడతలు లేవు. ఎంత నిండుగా కాంతివంతంగా కనిపిస్తోంది. జుత్తు ఎప్పటిలాగే నిగనిగలాడుతోంది. హాస్పిటల్లో చేరకముందు బాబా బరువు 50 కేజీలనుకున్నా హాస్పిటల్లో 32 కేజీలకు పడిపోయిందంటే ఎలా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. కానీ భౌతిక కాయం కూడా దృఢంగానే ఉంది. అంతేకాదు 86 ఏళ్ల వృద్ధుడు 28 రోజుల పాటు మృత్యువుతో పోరాడి మరణిస్తే ముఖం ఎంత పీక్కుపోయి ఉంటుందో ఊహించడం కష్టం కాదు. కానీ బాబా శరీరంపై ఒక్క ముడత లేదు. చర్మం ఎంతో టైట్గా కనిపిస్తోంది. జీవిత చరమాంకంలో జుత్తు ఊడడం సహజం. మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో కన్ను మూసిన సత్యసాయి జుత్తులో ఏం మార్పు లేదు. అసలు జీవంతో ఉన్న బాబాకు, జీవం లేని బాబాకు ఇంత వ్యత్యాసం ఎలా వచ్చింది? ప్రాణం పోయిన తర్వాత కూడా ఆయన చర్మం ఇంత బిగుతుగా ఎలా ఉంది? భౌతిక కాయం ఇంత బలంగా ఎలా కనిపిస్తోంది? హాస్పిటల్లో బాబాకు వైద్యులు ఏ చికిత్స చేశారు? బాబా ముఖంలోని ఈ అనూహ్య మార్పులపై మనతో మాట్లాడేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు ప్రస్తుతం TV9 స్టూడియోలో ఉన్నారు. వెంకట్రావు గారు, ఈ స్టోరీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది? చాలామంది ఇప్పుడు అనుమానపడుతున్నారు బాబా ముఖంలోని ఈ మార్పుల గురించి. ముఖ్యంగా బాబా రైట్ సైడ్ ముఖానికి ఒక పెద్ద మచ్చ స్పష్టంగా ఎప్పుడు మనం గమనిస్తూ ఉంటాం. వేరే ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో ఆ మచ్చ కనిపించట్లేదు. అట్ ద సేమ్ టైం ఆ నిగనిగలాడుతూ ఫ్రెష్గా కనిపించడం, దీనంతా ఎలా అర్థం చేసుకోవాలి? ఇది సామాన్యులకు కొంత విస్మయాన్ని కలిగించవచ్చు. నాకేమీ ఆశ్చర్యం కలిగించట్లేదు. బాబా యొక్క గత వైద్య చరిత్ర, ఆయనకు అందిన ట్రీట్మెంటు, ఆయన అవయవాలు ఏ అవయవాలు అయితే పనిచేయటం మానేసిన ఇవన్నీ పరిశీలిస్తే ఈ బాబా గారి యొక్క భౌతిక కాయాన్ని చూసి, ముఖాన్ని చూసి ఏమాత్రం విస్మయానికి గురి కావాల్సిన అవసరం లేదు. ఒక్కొక్కటిగా ఏ అంశాల వల్ల అలా కనిపిస్తుందనేది కూడా నేను వివరించడానికి సిద్ధంగా ఉన్నాను. ముఖ్యంగా మరి బాబా గారు 28 రోజుల పాటు ఏమీ లేకుండా, ఆహారం లేకుండా, నీళ్లు తాగకుండా, ఏమీ తీసుకోకుండా చిక్కి శల్యమై 50 కిలోల నుంచి 32 కిలోలకు పడిపోతే ముఖం పీక్కుపోవాలి కదా, కళ్ళు పీక్కుపోవాలి కదా అనే అనుమానం అందరికీ కలుగుతుంది. దీనికి కారణం ఏంటంటే బాబా గారికి షుగర్ ఉంది. బాబా గారికి షుగర్ ఉండటమే కాకుండా కిడ్నీ కూడా, ఈ షుగర్ వల్ల కిడ్నీలు, షుగర్ ఉన్న వాళ్ళందరికీ కూడా కిడ్నీలు కొంతవరకు పనితీరు మందగించే అవకాశం ఉంది. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అయిన తర్వాత CRRT డయాలసిస్ పెట్టడం, అప్పుడు కూడా శరీరంలో నీరు
మరి విసర్జించలేని పరిస్థితిలో శరీరంలో నీరు ఉండిపోయింది. డయాలసిస్ చేసిన తర్వాత కూడా కాళ్ళలో, ముఖంలో, కడుపులో కూడా నీరుంది. ఆ నీరు శరీరంలో ఉండటం వల్ల ముఖం మాత్రం మనకు కనపడుతుంది. మిగతా భాగానికి కాషాయ వస్త్రం వేశారు కనుక ముఖం ఒకటి కనపడుతుంది. ముఖంలో కిడ్నీ ఫెయిల్యూర్ వల్ల మిగిలిపోయిన నీరు వల్ల ముఖం నిగనిగలాడుతుంది. మరొక విషయం ఏంటంటే బాబా గారికి ఈ క్రిటికల్ కేసు, ఎలాంటి సీరియస్ కేసులు బాబా గారు ఏ పరిస్థితులు అయితే ఉన్నారు 28 రోజులు, మనం తప్పనిసరిగా స్టీరాయిడ్స్ వాడకం అనేది జరుగుతుంది. ఈ స్టీరాయిడ్స్ వాడినప్పుడు కూడా, ఎందుకంటే బీపీ పడిపోయినప్పుడు ఆఖరి నిమిషాల్లోనూ అంతకుముందు కూడా బీపీ తగ్గుముఖం పట్టినప్పుడు స్టీరాయిడ్స్ వాడటం జరుగుతుంది. లేదా సడన్గా హార్ట్ ఆగిపోయినప్పుడు పేస్ మేకర్ పెట్టి అటువంటి సమయాల్లో కూడా స్టీరాయిడ్ వాడటం జరుగుతుంది. స్టీరాయిడ్స్ క్రిటికల్ కేర్గా పేషెంట్లకు వాడినప్పుడు ముఖం ఇలా నిగనిగలాడటం జరుగుతుంది. తర్వాత కుడిపక్క ఒక మచ్చ కనిపించింది బాబా గారికి. ఆయనకి ఎడమ పక్క పుట్టుమచ్చ ఉంది. పుట్టుమచ్చ బాగా క్లియర్గా మనకు కనపడుతుంది. కుడిపక్క మాత్రం ఒక సన్నటి చార లాంటిది ఉంది. దాన్ని చూసి కొంతమంది అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఇది ఏమన్నా బాబా గారికి ప్లాస్టిక్ సర్జరీ లాంటిది చేశారా, లేదు ముఖం ఫ్రెష్గా కనపడటానికి భక్తులకి దర్శనమిచ్చేటప్పుడు భౌతిక శరీరాన్ని చూసేటప్పుడు మరి ఆ గాయము మరి ముఖం బాగా ఉండాలని, ఫ్రెష్గా ఉండాలని చేశారా అనే ఒక అనుమానం వ్యక్తపరుస్తున్నారు. ఈ ప్లాస్టిక్ సర్జరీ అనేది ఏమాత్రం జరగలేదు, చెయ్యరు. కానీ వెంకట్రావు గారు, ఎంత సున్నితమైన విషయమో ఇది అందరూ గమనించాల్సిన విషయమే. కాకపోతే చాలా సెన్సిటివ్ ఇష్యూ, విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. బాబా గారికి ఎడమ పక్క బొగ్గ మీద, ఆ చీక్ మీద ఎంత స్పష్టమైన మచ్చ ఉందో ఆ విజువల్స్లో మనకు కనిపిస్తుంది. వేరాజ్ బాబా గారి భౌతిక కాయం మనం గమనించినప్పుడు ఆ మచ్చ కనిపించట్లేదు. సెంట్రల్ ట్రస్ట్ ఈ 28 రోజులు ప్రవర్తించిన తీరు వల్ల లేనిపోని అనుమానం కావచ్చు, లేదంటే మీరు చెప్తున్న సైంటిఫిక్ కారణాలు కావచ్చు, ఏమైతే వచ్చాయో వీటిని మాత్రం బయటికి చెప్పాల్సిన అవసరం కనిపిస్తుంది. యాజ్ ఏ అనలిస్ట్గా, లేకపోతే దీంట్లో మీరు అనుభవం ఉన్నవాళ్ళుగా, సర్జరీ జరగలేదు అని చెప్పడానికి ఏమి బేస్ని పెట్టుకుని మనం చెప్పచ్చు అంటారు? ఇంకో విషయం, ఫ్రెష్గా ఉండడానికి గల కారణం ఇంకోటి కూడా ఉంది. ఇప్పుడు మనం ప్రతి 6 గంటలకి అక్కడుండే ఆయన బాబా గారు ఇంటెన్సివ్ కేర్లో ఉన్నారు. అది పూర్తిగా ఎయిర్ కండిషన్లో ఉంది. అక్కడ వాతావరణం 24 నుంచి 26 డిగ్రీల టెంపరేచర్, బాహ్య వాతావరణం ఎంత ఉన్నా కూడా టెంపరేచర్ మెయింటైన్ చేశారు. ఆ 24-26 డిగ్రీల సెంటీగ్రేడ్ టెంపరేచర్ ఉండటం. తర్వాత ప్రతి 6 గంటలకు కూడా నర్సులు స్నానం చేయలేదు కనుక, బాబా గారు స్నానం చేయలేదు కనుక స్నానానికి బదులుగా గోరువెచ్చటి నీళ్ళల్లో గుడ్డ ముంచి ఒళ్ళంతా తొడవటం, ముఖమంతా తొడవటం కూడా జరుగుతుంది. దానివల్ల కూడా ముఖం ఫ్రెష్గా ఉండడానికి అవకాశం ఉంది. మరొక ముఖ్య విషయం ఏంటంటే, మనిషి చనిపోయిన తర్వాత మన బంధువులు అమెరికాలోనో లండన్లో ఉంటే 2 రోజులు 3 రోజులు టైం పడుతుంది. ఇక్కడ బాబా గారి విషయంలో ఆదివారం ఉదయం గుండె స్పందన ఆగిపోయిన తర్వాత బుధవారం ఉదయం వరకు దాదాపు మరి 4 రోజుల పాటు వారి శరీరాన్ని అలాగే ఉంచి ఏ రకమైన వాసన రాకుండా మరి కుళ్ళిపోకుండా ఉంచడం కోసం కావలసిన ఏర్పాట్లు చేయాలి కనుక డాక్టర్లు ఎంబామింగ్ అనే ప్రక్రియ చేస్తారు. నరం ద్వారా గ్లిజరిన్ను, ఫార్మలిన్ను ఇటువంటి ద్రావకాలను రక్తనాళంలోకి ఎక్కిస్తారు. ఆ ఎక్కించిన ద్రావకాలు దాదాపు అవసరాన్ని బట్టి ఎన్ని రోజులు మనం శరీరాన్ని ఉంచాలనే దాన్ని బట్టి 5-6 లీటర్లు కూడా ఈ ఎంబామింగ్ ఫ్లూయిడ్ అంటాం. గ్లిజరిన్ను, ఫార్మలిన్ ఎక్కించినప్పుడు ఈ గ్లిజరిన్ అనేది మనం నూనెలాగా ఉంటుంది. ఆ గ్లిజరిన్ను రక్తనాళాల ద్వారా ముఖం కింద వచ్చినప్పుడు ఆ గ్లిజరిన్ ప్రభావం వల్ల కూడా రక్తం పోయి రక్తం స్థానంలో గ్లిజరిన్ రావటం వల్ల కూడా ఆ శరీరం నిగనిగలాడటం, ముఖం నిగనిగలాడటం. ఈ గ్లిజరిన్ను అలాగే నీరు, మూత్రపిండాలు ఫెయిల్ అవ్వటం వల్ల నీరు, స్టీరాయిడ్ల ప్రభావం వల్ల ఏమవుతుందంటే, ఎవరైనా స్టీరాయిడ్ తీసుకుంటే ముఖం ఉబ్బుతుంది, ముఖం కుచించుకుపోదు, ముఖం ఉబ్బుతుంది. ఇంకోటి ఏంటంటే, స్టీరాయిడ్లు గత వారం రోజులుగా వాడి ఉంటే ఆ స్టీరాయిడ్ల ప్రభావం వల్ల మనిషి చాలా ఫ్రెష్గా ఉంటాడు. ఏమాత్రం కండరం నశించిపోయినా కూడా ముఖం ఫ్రెష్గా ఉంటుంది. కానీ 1 ముడతలు కూడా బాబా ఫేస్ మీద చాలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తున్నాయి. ఈ ముడతలు దేనివల్ల వచ్చిన ముడతలు అయి ఉండొచ్చు అంటారు? ఈ 1-2 ముడతలు ఇవి మనం విజువల్స్లో
యాంగిల్ని బట్టి రావచ్చు. ఎందుకంటే ఇది క్లోజప్ షాట్స్ కాదు కనుక దూరం నుంచి చూసినప్పుడు అలా ఉండొచ్చు. అవి మాత్రం ప్లాస్టిక్ సర్జరీ చేయడానికి ఏమాత్రం అవకాశం లేదు. మరి వైద్యులు ప్రతి ఒక్కరు కూడా హిపోక్రటిక్ ఓత్ అని ఉంది, హిపోక్రటిస్ మీద ప్రమాణం చేసి కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, దేశాలకు అతీతంగా మేము వైద్యం చేస్తాం, మేము ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయమని చెప్పి అక్కడ 37 మంది డాక్టర్ల బృందం, మన దేశం వాళ్ళు, అంతర్జాతీయంగా మిగతా దేశాల వాళ్ళు, మరి వాళ్ళతో పాటు మరొక 50-60 మంది పారామెడికల్ నర్సింగ్ సిబ్బంది ఉంటారు కనుక తెలవకుండా ఏదో ఇలాంటి ప్లాస్టిక్ సర్జరీ చేశారో, అది చేశారు, ఇది చేశారు అనేది మాత్రం జరగటం అది వాస్తవం కాదు. అది ప్లాస్టిక్ సర్జరీ కాదు. తర్వాత ముఖం నిగనిగలాడుతుంది, మరి వెంట్రుకలు ఉండాలి కదా, 28 రోజులు ఉంటే రోజు బాబా గారికి షేవింగ్ చేస్తున్నారా అని మానం కూడా ఉత్పన్నం కావచ్చు. అదేంటంటే బాబా గారి వయసు 85 దాటిని 86 సంవత్సరాలు ఉన్నాయి. ఆ వయసులో స్త్రీలకు 45 సంవత్సరాలకు ఎట్లా ముట్లు ఉడికిపోయి మరి మెనోపాజ్ వస్తుందో అలాగే పురుషులకు కూడా మేల్ మెనోపాజ్ అనేది 50 సంవత్సరాల వయసులో వస్తుంది. ఆ మేల్ మెనోపాజ్ వచ్చినప్పుడు పురుష హార్మోన్ల శాతం తగ్గి స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరగటం వల్ల వెంట్రుకలు రాలిపోవటం, కొంత మహిళలకు లేదా స్త్రీలకు ఉండవలసిన లక్షణాలు కొన్ని సంక్రమించడం జరుగుతుంది. బాబా గారికి అంతకు ముందే వైద్యం ఐసీయూకి వెళ్ళకముందే మేల్ మెనోపాజ్ వల్ల గడ్డాలు మీసాలు అవన్నీ పోవటం, ఎక్కడో 1-2 వెంట్రుకలు, నేను వారిని దగ్గరలో క్లోజ్ షాట్లో చూడటం జరిగింది. నేను కూడా అక్కడికి వెళ్ళి వారిని చూసినప్పుడు వారికి సహజ సిద్ధంగానే మరి గడ్డాలు చాలా తక్కువ ఉంటాయి, మీసాలు, కనుక వారికి షేవింగ్ చేయటం కానీ లేదా మరణానంతరం షేవింగ్ చేశారా అనే ఈ అనుమానాలు కేవలం అనుమానాలు, వాస్తవం కాదు. ఇదంతా కూడా ఈ స్త్రీ హార్మోన్ల ప్రభావం వల్ల చర్మం నిగనిగనగలాడుతుంటుంది. పురుష హార్మోన్లు టెస్టోస్టెరాన్ అంటారు, స్త్రీ హార్మోన్లు ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అంటారు. ఈ యొక్క వృషణాలు కేవలం పురుష హార్మోన్లే కాకుండా స్త్రీ హార్మోన్లు, అడ్రినల్ గ్రంథులు ఉత్పత్తి చేస్తాయి కనుక ఆ స్త్రీ హార్మోన్ ప్రభావం ఉన్నప్పుడు కూడా ఈ చర్మం నిగనిగనలాడే అవకాశం ఉంది. అది ఈ బాబాగారి ముఖం యొక్క కవళిక. ఇక భక్తులు చూస్తే మరొక రకంగా ఆలోచిస్తారు. వారు దేవుడు కనుక ఉన్న శరీరంలోంచి ఆత్మ బయటికి వెళుతుంది, ఆయనకి జబ్బులేంటి, ఆయన సొంత భాషలో చెప్పారు, నాకు డాక్టర్ల డ్యూటీ డాక్టర్లు చేస్తారు, వాళ్ళు డ్యూటీయే చేస్తారు, కానీ నా సంకల్ప బలంతో నా సంకల్పం ప్రకారం నేను ఈ భౌతిక కాయాన్ని ఆత్మ విడిచి వెళ్ళిపోయి మరొక అవతారం ప్రేమ సాయి అవతారంలోకి వస్తున్నారు కనుక భక్తులు వారి దేవుడు గనక, వారి దైవాంశ సంభూతుడు గనక వారి శరీరంలో ఎటువంటి మార్పు రాదు, ఆత్మ మాత్రమే బయటికి వెళ్ళింది. ఈ యొక్క భౌతిక కాయం అనేది ఇవి మామూలుగా ఉండే శరీరమే, వారు దైవాంశ సంభూతుడు, వారు మానవుడు కాదని నమ్ముతారు కనుక ఆ రకంగా నమ్మినా కూడా వారికి ముఖం చాలా ఫ్రెష్గా ఉండటం అనేది వాళ్ళకి నమ్మిక కలిగిస్తుంది. రైట్.